टीआरएस सदर और साबिक सीएम केसीआर ने 14 साल तेलंगाना तहरीक के दिनों को याद किया। इस मौके पर उन्होंने कहा था कि मैं आंध्र प्रदेश दिल्ली जा रहा हूं, लेकिन वापस आकर तेलंगाना स्टेट में कदम रखूंगा। इस दौरान केसीआर ने यह भी दावा किया कि रियासत में 1000 करोड़ की इन्वेस्टमेंट करने वाली कंपनी मद्रास चली गई, क्योंकि एक दिन में 5 से 6 मरतबा करंट चला जा रहा है। 14-15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పిన మాట ఏందంటే అంతా ఆంధ్ర పేపర్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఇనిమి చేయాలని చూసేవాళ్ళే। హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా, ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో। ఒకటే మాట వాళ్ళకి చెప్పిన, కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు, ఏం జరుగుద్ది అనుకుంటున్నారు అని అడిగినారు। ఒకటే ఒక మాట నేను చెప్పిన ఆ రోజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన। అంటే ఈ మాట చెప్పానంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి, చిన్న విషయం కాదు। నేను ఒక్క మాట మాట్లాడితే నాతో ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్లకు ఈ మాట చెప్పిన నేను అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం, మీ అందరి దీవెన, మీరందరు ఇచ్చిన బలం, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం, దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా, మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగినా। ఇక్కడ విషయం ఏంది, తెలంగాణ వచ్చింది, మీరందరూ కూడా దీవించినారు, 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన। తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగడు అయినటువంటి తెలంగాణ ప్రజలు 20 ఎకరాల భూమి ఉన్న ఆసాం కూడా హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్, నల్గొండ వగైరా ప్రాంతాల బిడ్డలు, ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు, మంచినీళ్లు లేవు, కరెంటు లేదు, సాగునీళ్లు రావు, చాలా గందరగోళమైన పరిస్థితి। చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు 7, 6, 11 మంది చచ్చిపోయే పరిస్థితి, చాలా దుర్భరమైన పరిస్థితి। కొత్త రాష్ట్రం ఎటుపోవాలి, ఏ దారి పట్టాలి, ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఏది ముఖ్యం, అగమ్యం, కొత్త కొండలు ఈయన వచ్చినట్టు అటువంటి రాష్ట్రాన్ని ఒకటి ఒక పొదరిల్లు నిర్మించుకున్నట్టుగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వచ్చినాం। ఇవాళ చదివితే 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాస్కి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది। ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం, రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది। వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవి విరుస్తున్నారు, ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది। నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది। टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास। फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री। बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं। जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है। अभी अपने बच्चों का एडमिशन करवाएं। टॉम इंटरनेशनल स्कूल, बीच साइड अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद। कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784।